హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. రాజు బలవంతుడైతే అధికారంలో ఉన్నప్పుడు రాజకీయంగానైనా లేకపోతే చరిత్రలోనైనా అధికారం ఉంటే తన చుట్టూ ఎన్ని కంచెలైనా ఏర్పాటు చేసుకోవచ్చు, ఎంతమంది సైనికులనైనా ఏర్పాటు చేసుకోవచ్చు, బలవంతంగానైనా తనకు అభిమానులు అని నిరూపించుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే సోషల్ మీడియా. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు సోషల్ మీడియా పవర్, జగన్మోహన్ రెడ్డి సైన్యం. ఏదో ఆశించో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభిమానులు లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది, అందరని మనం చెప్పలేం, కానీ జగన్మోహన్ రెడ్డి గురించి ఒక వార్త చూస్తేనే వారి యూట్యూబ్ ఛానల్లో వాళ్ళనే కామెంట్లు చేసే కొంతమంది గురించే మనం ఈ విషయం చెప్తున్నాం. పేటీఎం అని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు పేటీఎం అన్నట్టుగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నిజంగా వీళ్ళకి డబ్బులు వస్తున్నాయో లేకపోతే అభిమానులు తెలియదు, కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీ పెట్టక ముందు నుంచే, ఆయన రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా ఉన్నప్పుడే ఆయనకు విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆయన గుడ్డిగా నమ్మే అభిమానులు చాలామంది ఉన్నారు. దానినే జగన్ సైన్యం అన్నాం. 2019లో అధికారంలోకి రావడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా సైన్యం ఏ విధంగా పనిచేసిందో మనందరికీ తెలిసిందే. ఈ పవర్ చూసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఐటీడీపీని ఏర్పాటు చేసుకున్న సంగతి అందరికీ ఇది దాచినా కూడా దాగిన సత్యం. అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా పవర్ తెలిసిందా అంటే చంద్రబాబు నాయుడు గారికి అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఒక మాట అంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని భరించలేకపోతా ఉన్నారు సోషల్ మీడియా అభిమానులు. ముఖ్యంగా అభిమానులను ఎందుకు చెప్తున్నామంటే ప్రపంచంలోని నలుమూలల ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారు. ఒక ఇంటిలో తండ్రి జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని అయితే తన ఇంట్లో ఉన్న పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులుగా మారిపోయారు. ఆ ఇంటికి ఏదో వస్తుందనో, ప్రపంచంలో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో డబ్బులు పంపించో అభిమానులను తయారు చేసుకోలే. అభిమానం అనేది అంటే ఒక వ్యక్తి దగ్గర నుంచి ఆయన మనసు గురించి, ఆయన చేసే పనుల గురించి, ఆయన ఇచ్చే హామీల గురించి, ఆయన రాజకీయంగా తీసుకునే నిర్ణయాల గురించి కూడా అభిమానులు ఏర్పడతా ఉంటారు. అటువంటి అభిమానులను వేలాది, లక్షలాది, కోట్లాది మంది అభిమానులను జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా మరొకసారి ఈ విషయం తెలిసింది. అయితే దీన్ని ఏ విధంగా దెబ్బ కొట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారిని అంతిమంగా ఆయనని జీరో చేయాలి ప్రజల్లోని ప్రయత్నిస్తున్నారే, కానీ వాళ్ళు ప్రయత్నించిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం మాత్రం విపరీతంగా పనిచేస్తూ ప్రజలలోకి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలని, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులని, ఆయన ఇచ్చిన హామీలని నెరవేర్చినవన్నీ తీసుకెళ్తూనే ఉన్నారు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం వీరందరూ చెప్పినట్టుగా పేటీఎం ఛానళ్ళనో ఇంకోటో కాదు, 100% జగన్మోహన్ రెడ్డి గారి కోసం, అభిమానం కోసమో, ఆయన కోసం పనిచేసే వాళ్ళు ప్రపంచంలోని నలుమూలలా ఉన్నారు. ఇది ముఖ్యమంత్రి గారు గుర్తించారు. కింద ఇప్పుడు మన ఛానల్ చూస్తున్న వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా ముఖ్యమంత్రి గారికి అర్థమైపోయింది. అది జగన్మోహన్ రెడ్డి గారి బలం. ముఖ్యంగా 11 సీట్లకే ఆంధ్రప్రదేశ్లో పరిమితం అయినప్పటికీ 40% చెక్కు చెదరని ఓటుని ఆయన అలా అంటి పెట్టుకొని ఉన్నారు అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి సైన్యమని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.